వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కరీంనగర్లో స్వదేశీ రైఫిల్ షూటింగ్ అకాడమీని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. నాణ్యతతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి. లబ్ధిదారులకు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయని ఉత్తీర్ణత సాధించలేకపోయామని నిరాశ చెందవద్దు. విద్యార్థులకు సూచించిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఘటనకు భారత్ తగిన సమాధానం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈరోజు రెండోసారి సమావేశమైంది. అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం కేబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. CCPA అనేది అత్యంత శక్తివంతమైన గ్రూప్. దానిని సూపర్ క్యాబినెట్ అని కూడా పిలుస్తారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో నాడు CCPA భేటీ అయింది. ఆ తర్వాత ఈ క్యాబినెట్ కమిటీ మళ్లీ సమావేశం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2019లో పుల్వామాలో CRPF వాహనంపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దానిపై దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణ ఘటనపై ప్రతీకార చర్యలు పరిస్థితిని సమీక్షించేందుకు ఆనాడు CCPA సమావేశమైంది. ఆ సమావేశంలోనే పాకిస్తాన్కున్న అత్యంత అనుకూల దేశం వాణిజ్య హోదాను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది. ఆ ఏడాదిలో కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 26న భారత్ వైమానిక దళం బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి చేసి దాయాదికి గట్టి సమాధానమిచ్చింది. అత్యంత కీలక సందర్భాల్లో మాత్రమే CCPA సమావేశమవుతుంది. దేశంలోని ముఖ్యమైన రాజకీయ ఆర్థిక విషయాలను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటుంది. రాజకీయ చిక్కులు కలిగి ఉన్న ఆర్థిక విధానాలు, అంతర్గత భద్రతా సమస్యలపై చర్చలు, నిర్ణయాలు ఉంటాయి. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 10 ఫలితాలు రానే వచ్చేశాయి. ఈ మేరకు ఇవాళ రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి 10th రిజల్ట్స్ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 98.2% ఉత్తీర్ణత నమోదు కాగా రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి అనూహ్యంగా ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం. బాలురు 91.32%, బాలికలు 94.26% ఉత్తీర్ణులయ్యారు. 4629 పాఠశాలలు 100% ఉత్తీర్ణతను సాధించాయి. 99.29%తో మహబూబాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 73.97%తో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఉంది. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడువు ఇచ్చారు. ఇక ఒక్కో సబ్జెక్టు రీకౌంటింగ్కు ₹500, రీవెరిఫికేషన్కు ₹1000 చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు మే 15 వరకు అవకాశం కల్పించారు. కాగా 10వ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ మేరకు విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు CGPA ఇచ్చేవారు. కానీ ఇక నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇచ్చారు. అదేవిధంగా మార్కుల మెమోలపై కూడా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్లను ముద్రించారు. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. ఈ దేశంలో సమూలమైన మార్పు రావాలి అంటే ప్రతి వాడికి నాణ్యమైన విద్యను అందించాలి అనే ఆలోచన లక్ష్యంతో బసవన్న స్ఫూర్తితోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు అందరికీ తెలుసు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం ఆ రోజంతా వారు నడిచి ప్రజలలో మమేకమై ప్రజలు తెలియజెప్పిన అంశాలను
వారు విని ప్రతిరోజు సాయంత్రం వారు ఒక 15-20 నిమిషాలు ప్రజలతో మాట్లాడేవాడు. ప్రతిరోజు ఆ ప్రసంగాన్ని దాదాపుగా 150 రోజులు నిశితంగా గమనించిన. బసవన్న పేరు లేకుండా రాహుల్ గాంధీ గారు ఏ రోజు కూడా మాట్లాడలేదు. బసవన్న యొక్క ప్రభావం రాహుల్ గాంధీ గారి మీద, వారు అందించిన ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక స్పృహ రాహుల్ గాంధీ గారి మీద ఎంత ప్రభావితం చూపించిందో వారి పాదయాత్రను బట్టి నాకు అర్థమైంది. ఈ సమాజం మీద 12వ శతాబ్దంలోనే దాదాపుగా 900 సంవత్సరాల క్రితమే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలను, అనవసరమైన సమస్యలన్నిటిని కూడా తొలగించుకోవాలని, అది కుల వివక్ష కావచ్చు, మత వివక్ష కావచ్చు, లింగ వివక్ష కావచ్చు, అస్పృశ్యత, అంటరానితనం కావచ్చు, వీటన్నిటిని రూపుమాపాలి, సమాజాన్ని నిర్మించాలి. ఈ సమాజంలో మహిళలకు, పురుషులకు సముచితమైన స్థానం ఉండాలి. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకూడదు, దేవాలయాలలోకి వాళ్లకు ప్రవేశం ఉండాలి అని వారు ఒక స్ఫూర్తిని, ఒక విధానాన్ని మనకు అందించారు. సమాజంలో ఉన్న సమస్యల్ని చర్చించడానికి పెద్దలు చెప్పినట్టుగా అనుభవ మఠాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉండే అంశాలను ప్రస్తావించి వాటిని పరిష్కరించడానికి బసవేశ్వరుడు ప్రయత్నం. ఇవాళ అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉండే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను చార్ధామ్గా పేర్కొంటారు. హిందువులు ఈ చార్ధామ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ ఆలయాలు ప్రతి ఏటా శీతాకాలంలో దాదాపు 6 నెలల పాటు మూసివేసే ఉంటాయి. అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి భక్తుల సందర్శనకు తెరుస్తారు. ఈ సందర్భంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను ఉదయం 10:30 వేద మంత్రాల నడుమ తెరిచారు. ఇక శుక్రవారం రోజు కేదార్నాథ్ ఆలయం, ఆదివారం రోజున బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకొనున్నాయి. మంగళవారం ఉదయం 11:57 అభిజిత్ ముహూర్తంలో ముఖాబా గ్రామం నుంచి గంగోత్రి ధామ్కు బయలుదేరిన గంగామాత డోలి బుధవారం ఉదయం అక్షయ తృతీయ రోజున డోలి గంగోత్రి ధామ్కు చేరుకుంది. అలాగే యమునా పల్లకి ఉదయం కర్సాలిలోని తన శీతాకాల నివాసం నుంచి బయలుదేరి యమునోత్రి ధామ్కు చేరింది. ఇక సాంప్రదాయ క్రతువులు ముగిసిన అనంతరం 11:55 భక్తులకు దర్శనార్థం అనుమతిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి చార్ధామ్ యాత్రకు పటిష్టమైన భద్రతను కల్పించనున్నారు. చార్ధామ్ యాత్రా మార్గాన్ని 15 సూపర్ జోన్లు, 41 జోన్లు, 217 సెక్టార్లుగా విభజించారు. ఈసారి యాత్ర మార్గంలో మొత్తం 624 సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. 9 మంది ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను యాత్రా మార్గాల్లో మోహరించనున్నారు. కాగా గతేడాది చార్ధామ్ యాత్రలో 48 లక్షల మంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాకు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలోని మన్సుఖ్ మాండవియాను కలిసిన బండి సంజయ్ పలు అంశాలపై చర్చించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 10 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ను ఏర్పాటు చేయాలని కోరారు. శాతవాహన వర్సిటీలో ఖేలో ఇండియా కింద మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుపై గతంలోనే కేంద్ర కార్మిక మంత్రిని బండి సంజయ్ కలిసిన విషయం తెలిసిందే. ఈరోజు మరోసారి ఈ అంశంపై చర్చించారు. కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం మెడికల్ హబ్గా మారిందన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్కు విచ్చేస్తున్నారని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బేడీ కార్మికులు, నేత కార్మికులు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య అధికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం వల్ల తమ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. కరీంనగర్ భగత్ నగర్లో ఏర్పాటు చేసిన స్వదేశీ రైఫిల్ షూటింగ్ అకాడమీని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. కరీంనగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, ఒలింపిక్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందెళ్ల మహిపాల్, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్రరావు, దిడ్డిగాల మహేష్తో కలిసి ఎమ్మెల్యే షూటింగ్ అకాడమీ ప్రారంభించారు. షూటింగ్లో అత్యుత్తమ శిక్షణను పిల్లలకు అందించి దేశానికి పతకాలు తెచ్చే విధంగా తీర్చిదిద్దేటట్టు కృషి చేయాలని నిర్వాహకులకు సూచించారు. త్వరలో రైఫిల్ షూటింగ్కు సంబంధించిన పోటీలను కరీంనగర్లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు, షూటింగ్ అకాడమీ శిక్షకులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు.
ధర్మారం మండలంలోని దొంగతుర్తి, కిలావనపర్తి, షాయంపేట, నందిమేడారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిలావనపర్తి గ్రామంలో పల్లె దవాఖానా, నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తేమ శాతం వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రికార్డు చేయాలని సూచించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సెంటర్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడ హమాలీల కొరత రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో జరగాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. కిలావనపర్తి పల్లె దవాఖానా పరిధిలో గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్గా ఏఎన్ఎంలు చెకప్ నిర్వహించి అవసరమైన టీకాలు వేసుకునేలా చూడాలన్నారు. నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్సీ రిజిస్ట్రేషన్ పరిశీలించి ప్రతి గర్భిణీ స్త్రీ తప్పకుండా రిజిస్టర్ అయ్యేలా చూడాలన్నారు. ఎన్సీడీ సర్వే పకడ్బందీగా నిర్వహించి బీపీ, మధుమేహం వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన మందులు పంపిణీ చేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్య అధికారులకు సూచించారు. అనంతరం నూతనంగా నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పరిశీలించి మిగిలి ఉన్న పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. బంజరుపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసిన 71 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో నాణ్యమైన ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం ధాన్యం మ్యాచింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల్లోపు మిల్లులకు తరలించాలని సూచించారు. ట్యాబ్ డేటా ఎంట్రీ నమోదు, లారీ ట్రక్ షీట్ తప్పనిసరిగా ఎంట్రీ చేయాలన్నారు. ప్రతిరోజు ఎన్ని లారీలు తరలించబడుతున్నాయి, ఎంత ధాన్యం వస్తుందని, ఒక్కో లారీలో ఎన్ని బస్తాలు అనే వివరాలు నిరంతరం నమోదు చేసి తగిన రికార్డులు నిర్వహించాలని సూచించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, నీటి సదుపాయం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని హమాలీలు ఉదయం, సాయంత్రం సమయాల్లో పనులు చేయాలన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తక్కువ మార్కులు వచ్చాయని ఉత్తీర్ణత సాధించలేకపోయామని నిరాశ చెందవద్దని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు పిల్లల మానసిక పరిస్థితిని గమనిస్తూ ధైర్యం కల్పించే విధంగా ప్రోత్సహించాలన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలని, ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలను తీసుకోవద్దని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లాలో లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై సిరిసిల్ల జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీల ప్రత్యేక అధికారులతో సిరిసిల్ల కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని సర్వే చేశారు, ఎన్ని దరఖాస్తులు ఆన్లైన్లో చేశారో హౌసింగ్ పీడీ శంకర్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అర్హులైన పేదల సొంత ఇంటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సర్వే చేశారని, అర్హులకే అందేలాగా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, మండలాల్లో మొత్తం 7,690 దరఖాస్తులు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేశారని, వీటిలో ఇప్పటిదాకా 5,776 వారి వివరాలు ఆన్లైన్ చేశారని వెల్లడించారు. మిగతా వివరాలు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందించాలని సూచించారు. మేరెన్నున ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల వార్డుల్లో దరఖాస్తుదారు జాబితా ప్రదర్శిస్తారని, 5వ తేదీన తుది జాబితా ప్రదర్శిస్తారని కలెక్టర్ తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. సమ్మర్ క్యాంప్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ రంగంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులు వేసవి సెలవుల్లో విభిన్న రంగాల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 4 వారాల పాటు జరిగే శిక్షణలో 50 మంది విద్యార్థులకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఫోటోషాప్ స్కిల్స్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉదయం 25 మందికి, సాయంత్రం 25 మంది విద్యార్థులకు థియరీతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతంగా శిక్షణ పూర్తి చేయాలన్నారు. నేటి రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి ఉద్యోగానికి తప్పనిసరి అని, కంప్యూటర్ శిక్షణ భవిష్యత్తులో రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్, ప్రాంతీయ శిక్షణ కేంద్రం మేనేజర్ రాంబాబు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, కేజీబీవీ కోఆర్డినేటర్ కృపారాణి, సంతోష్ పాల్గొన్నారు. మే 22న కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని ఆర్ఎస్ఎస్, విహెచ్పీ నేతలు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను ఈసారి కనీవిని ఎరగని రీతిలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా మే 22న కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. వేలాది మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్న నిర్వాహకులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర వాల్ పోస్టర్లను పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ మంత్రోచ్చారణ మధ్య ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సహా సంఘ సంచాలకులు డాక్టర్ సిహెచ్ రమణాచారి, విశ్వ హిందూ పరిషత్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ మేయర్లు వై సునీల్ రావు, డి శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు పాల్గొన్నారు. ప్రతి ఏటా హిందువుల సంఘటన శక్తిని, స్వాభిమానాన్ని చాటేందుకు సాంప్రదాయంగా వైభవంగా గత కొన్ని సంవత్సరాలుగా బండి సంజయ్ కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రను చేపడుతున్నారని తెలిపారు. యాత్రను దిగ్విజయం చేసేందుకు ఈసారి వివిధ కులాల, ప్రజా, ఆధ్యాత్మిక సంఘాల నాయకులు భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామంలో నల్లపోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామంలో నల్లపోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మపురిలో జరిగిన పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని ప్రైవేట్ హాస్పిటల్ యజమాని నిర్వాహకంతో బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తోంది. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వికాస్ రెడ్డి కరెంట్ షాక్తో ప్రాణాలు కోల్పోయారు. శ్రీరామ బాయ్స్ హాస్టల్కు ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలు నరకాలని హాస్టల్ నిర్వాహకుడు విద్యార్థులను పురమాయించాడు. విద్యార్థి వికాస్ రెడ్డి కొమ్మలు కొడుతూ ఉండగా ఓ కొమ్మ విద్యుత్ హైటెన్షన్ వైర్లకు తగిలి షాక్కు గురయ్యాడు. హాస్టల్ యజమాని సంతోష్ రావుతో పాటు మరో విద్యార్థి బాను త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వికాస్ రెడ్డిని హాస్పిటల్ తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వికాస్ రెడ్డి స్వస్థలం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగలమర్రి గ్రామం. వికాస్ రెడ్డి తండ్రి 5 రోజుల క్రితమే దుబాయ్కి వెళ్లాడు. ఎదిగిన కొడుకు ఉన్నత విద్యను అభ్యసించి ప్రయోజకుడు అవుతాడనుకుంటే హాస్టల్ యాజమాని నిర్వాహకంతో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. హాస్టల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎల్ఎండి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెట్టు కొమ్మలు కరెంటు వైర్లకు తగిలితే తమకు సమాచారం ఇస్తే ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టేవారమని, తమకు సమాచారం ఇవ్వకుండా చెట్ల కొమ్మలు కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వయోవృద్ధులైన కన్న తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత పిల్లలదేనని విస్మరిస్తే శిక్షార్హులేనని జైలు శిక్ష, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ హెచ్చరించారు. బుధవారం కోరుట్ల డివిజన్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం అవగాహన వాల్ పోస్టర్లను, కరపత్రాలను, స్టిక్కర్లను హరి అశోక్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వృద్ధుల సంరక్షణ చట్టం 2007 సెక్షన్ 24 ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రులను పోషించక నిరాధారిస్తూ వేధింపులకు గురిచేస్తున్న వారికి నోటీసులు ఇచ్చినా హాజరు కాని వారికి, తీర్పులు పాటించని వారికి 6 నెలల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే వీలు చట్టంలో ఉందన్నారు. చట్టంలోని ముఖ్యాంశాలను వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్న కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం కార్యవర్గాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథం, ఉపాధ్యక్షుడు యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ రావు, కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు శివానందం, కార్యదర్శి గంటెడి రాజ్మోహన్, కోశాధికారి లక్ష్మీనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు రాజేశ్వర్, గౌరవ సలహాదారుడు గంటుక సాంబమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక గంగారం, ఉపాధ్యక్షుడు సైఫుద్దీన్, సంయుక్త కార్యదర్శి రాజయ్య, డెండిగాల్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని జాతితో మంచిగా చెప్తామని వారసులు వాడు కన్న కూతుర్లు కూడా, కన్న కొడుకులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వాళ్ళు నిరాదరణకు గురి చేస్తూ, హింసలకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ అటువంటి నిరాదరణకు గురి చేసిన వారు అంటే వాళ్ళ ఆస్తులను కూడా, ఒకవేళ ఆస్తులను మీరు రిజిస్ట్రేషన్ మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే అట్టి ఆస్తులను కూడా గౌరవ ఆర్డీఓ వారికి దరఖాస్తు ఇచ్చినట్టయితే మరి అట్టి ఆస్తులను కూడా తిరిగి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మరి తిరిగి తల్లిదండ్రుల పేరట చేసే వీలుంది. ఆ వీలును మరి కలెక్టర్ గారికి సిఫారసు చేసి ఆర్డీఓ గారు సిఫారసు చేస్తారు. ఆ సిఫారసు మేరకు ఆ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏ వయోవృద్ధులైన నిరాశకు గురైతే ఎలాంటి భయాందోళనలు లోవద్దు, ఎలాంటి మీకు ఖర్చులు కూడా అవసరం లేదు. కేవలం మా అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బ శివానంద ఈ కార్యాలయం కూడా మీకోసం ఉన్నది. తెలంగాణ ఆల్ సీనియర్ అసోసియేషన్ మున్సిపల్ ప్రక్కన ఉన్నది మీ కొరుట్లలో. ఈ కొరుట్ల డివిజన్లోని కతలాపూర్ మండలం కానీ, మేడిపల్లి కానీ, కొరుట్ల మండలంలో కానీ, గ్రామాల్లో కానీ ఎవరైనా
వయోవృద్ధులు నిరాదరణకు గురై మమ్మల్ని నిరాదరణకు గురి చేస్తున్నారు, మా ఆస్తులను లాక్కుంటా ఉన్నారు, మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు అంటే వెంటనే వచ్చి మా కార్యాలయంలో మా కార్యవర్గాన్ని సంప్రదించండి, మీకు న్యాయం జరుగుతుంది. ఎలాంటి ఖర్చులు కూడా ఉన్నాయి, ఇందులో ఎలాంటి న్యాయవాదులు కూడా మరి వచ్చి వాదించడానికి కూడా ఈ చట్టంలో వీల్లేదు. ఎలాంటి డబ్బులు లేకుండా మా కార్యాలయానికి వచ్చి మీరు సదుపాయాలు పొందవచ్చని వయోవృద్ధులందరినీ కూడా మరి మేము కోరుతా ఉన్నాం. వయోవృద్ధులకు మేము రక్షణ కల్పిస్తున్నాం. అట్లాగే తల్లిదండ్రులు దైవ స్వరూపులు వారిని బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులు కంటతడి పెడితే పిల్లలకు శాపం అనే సందర్భంగా చెప్తూ మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పి నరసింహారావు సూచనల మేరకు ముఖ్యమంత్రిని కూడా మా అసోసియేషన్ కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న స్వర్ణకారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఏర్పాటు చేసిన కార్పొరేట్ దుకాణాలను రద్దు చేయాలంటూ ముస్తాబాద్లో స్వర్ణకారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరాయి. ముస్తాబాద్లో నూతనంగా ఏర్పాటవుతున్న జగదాంబ జ్యువెలరీ షాప్ను రద్దు చేయాలంటూ స్వర్ణకారులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో 7వ రోజు స్వర్ణకారుల సతీమణులు దీక్షలో పాల్గొని స్వర్ణకారులకు మద్దతు తెలిపారు. తమ కుటుంబ సభ్యులు 6 రోజులుగా దీక్షలు చేపడుతున్న అధికారుల నుండి గానీ అధికార పార్టీ నుండి గానీ ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ దుకాణాలు ఏర్పడడం వల్ల ఉపాధి కోల్పోయి కుటుంబ సభ్యులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని మహిళలు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నూతనంగా ఏర్పాటు చేసే జ్యువెలరీ షాప్లను రద్దు చేసి స్వర్ణకారుల కుటుంబ సభ్యులను ఆదుకోవాలని వెల్లడించారు. స్వర్ణకారులకు న్యాయం జరిగేంత వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. తాము చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జ్యువెలరీ మా ముస్తాబాద్ మండలం నుంచి తొలగించాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. మాకు కూలి పని చేసుకుని బతికే వాళ్ళం తప్ప ఇంకా వేరే మాకు ఏ అవకాశాలు లేదు. ఈ కూలి పని మీద కూడా మాకు ఇట్లా వేరే వాళ్ళు వచ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చి మా పొట్ట మీద కొట్టుతా అంటే మాకు మా దీక్షను విరమించడం కోసం మీరు మా వంతున మేము చేస్తున్నటువంటి దానికి కొంచెం మా ఫలితాన్ని జగదాంబ జ్యువెలర్ని ఈ ఊరి నుంచి తొలగించారు. కరీంనగర్ కలెక్టరేట్లో మహాత్మా బసవేశ్వర 892వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. బసవేశ్వర చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మూఢనమ్మకాలు బలంగా ఉన్న పూర్వపు రోజుల్లో తన బోధనల ద్వారా ప్రజలను మూఢాచారాల నుండి కాపాడారని అన్నారు. సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. సమానత్వాన్ని బోధించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వర జయంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో లింగాయతుల సంఘం నాయకులు, వీరశైవ మహాసభ నేతలు, అధికారులు పాల్గొన్నారు. అధునాతన సౌకర్యాలతో రామగుండం ఏరియా ఆసుపత్రిని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తుంటే కొందరు మీడియా ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోక తప్పదని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింగరేణి ఆర్జీవన్ ఆధ్వర్యంలో అంతర్గత బీటీ రోడ్స్ పనులను ప్రారంభించారు. రామగుండం ఏరియా 1 ద్వారా సుమారు 5 కోట్ల రూపాయలతో 23 కిలోమీటర్ల మేర గోదావరి కని అన్ని కాలనీల్లో బీటీ రోడ్స్ చేపడుతున్నట్లు తెలిపారు. గోదావరి కని బాపూజీ నగర్లో జరిగిన శ్రీ పోతరాజు సవిత పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక శాంతి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆసుపత్రి వైద్యులతో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మీడియా ముసుగులో కొందరు దుష్ప్రచారం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేసేవారిని మీడియా వాళ్లే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కానీ దాంట్లో కొంతమంది బ్లాక్ మీడియా, పింక్ మీడియా, రెడ్ మీడియా, డేంజర్ మీడియాలు కూడా ఉన్నాయి. దాన్ని దయచేసి మీడియా మిత్రులను కోరుతున్నా, వాళ్ళని మీరు గుర్తించండి. రికగ్నైజ్ వాళ్ళు ఎవరున్నారో మాకు చెప్పండి. తట్టుకోలేకపోతున్నాం. రాజకీయ నాయకులం కాదు అందరం. ఇవాళ మెడికల్ షాప్లో పోయి బెదిరిస్తారు, హాస్పిటల్కి పోయి బెదిరిస్తారు, ఇంకో జాల పోయి బెదిరిస్తారు. రకరకాల కాలేజీ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు నాకు. ఇది నేను బహిరంగంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇది వివిధ విభాగాల్లో భిన్న. మరికొన్ని మండలాల వార్తలు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తిలో దారుణం జరిగింది. రామంచరాజు వనిత దంపతుల 2 ఏళ్ల కుమారుడు ఆయాన్ష్ ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క విచక్షణ రహితంగా దాడి చేసింది. ఇంట్లో ఉన్న బాలుడి తల్లిదండ్రులు గమనించి ఆయాన్ష్ను కాపాడారు. ఇప్పటికే తీవ్ర గాయాలు కావడంతో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పైసలు అడిగిన వల్ల నేను ముఖం కడుక్కొని గప్పుడే బయటకు వచ్చేసరికి ఆ బాబు దర్వే దాటిండు, కాలు బయట పెట్టబోయి
అది 4 కుక్కలు వచ్చి ఆ కుక్క వెళ్ళిపోయింది, ఒకటే కుక్క వచ్చింది కరిచింది. ఇక్కడికి ఎంజిఎం రాశారు సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కరీంనగర్లో స్వదేశీ రైఫిల్ షూటింగ్ అకాడమీని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. నాణ్యతతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి. లబ్ధిదారులకు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయని ఉత్తీర్ణత సాధించలేకపోయామని నిరాశ చెందవద్దు. విద్యార్థులకు సూచించిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.